దయనీయమైన పరిస్థితిలో ఈరోజు ఆక్వా రంగం ఉంది. ఇష్టానుసారంగా ఫీడ్ ధరలను పెంచుకుంటూ పోతా ఉన్నారు. వెనక్కి తీసుకోవాలని రైతుల అంగీకారంతోనే ఏకపక్షంగా ధరలు పెంచకూడదు అని, ఒక ధర పెరగాలి అని అంటే ఒక హేతుబద్ధత ఉండాలి అని, అది పెంచాలి అని అంటే అది అక్టోబర్ నవంబర్ మాసాల్లో సమృద్ధిగా ఫిష్ మీలు, సమృద్ధిగా పంటలు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్న తరుణంలో రేట్ల మీద రివ్యూ చేయాలి అని, ఇలా ఎడా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు రేట్లు ఇష్టం వచ్చినట్టుగా పెంచుకుంటూ పోకూడదు అని చెప్పి ఇటీవల ఆక్వా రైతాంగం అంతా కూడా తమ గోడును వెలుబుచ్చుకున్నారు. ఈ ప్రభుత్వానికి అప్పుడే అల్టిమేటం కూడా జారీ చేశాం. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు గారి చర్మము కొంచెం మందము అని చెప్పి. దున్నపోతు మీద వర్షం పడినా ఏ మాదిరిగా చెల్లించదో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అదే మాదిరిగా తయారైంది అని కూడా చెప్పడానికి బాధపడతా ఉన్నాను. ఈరోజు మన కర్మ ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే ఆశ్చర్యంగా ఆక్వా రైతులకు సప్లై చేసే చివరికి పంట కొనుగోలు కానీ, చివరికి ప్రాసెసింగ్ కానీ, ఈ ప్లాంట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి సానుభూతి పరులకే ఇవన్నీ కూడా ఉండడం ఈ రాష్ట్రంలో రైతాంగం చేసుకున్న కర్మ. అంటే ఇవాళ పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉంది అని అంటే, వాళ్ళు ఎలా కావాలి అని అంటే అలా నడుపుతా ఉన్నారు. సీడు కొనేటప్పుడు సీడు రేటు ఎంతో వాళ్ళే నిర్దేశిస్తారు. ఫీడ్ కొనేటప్పుడు ఫీడ్ రేట్ ఎంతో కూడా వాళ్ళే నిర్దేశిస్తారు. చివరికి ఆక్వా రైతన్న లక్షల రూపాయలు ఖర్చు చేసి సాగు చేస్తే తీరా రొయ్యలు, ఆ చేపలు పంట పండి చేతికొచ్చేసరికి మొత్తం సిండికేట్గా ఏర్పడతా ఉన్నారు. రేట్లు మాత్రం డమాలని చెప్పి పడేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి